నిద్ర లేవక ముందే వారి బతుకులు శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన తీవ్ర భూకంపానికి పలు భవనాలు కూలిపోగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైన ఈ భూకంపం ఈ 12 ఏళ్లలో చైనా సమీపంలో సంభవించిన అతిపెద్ద భూకంపంగా చెప్పవచ్చు. నిజానికి చైనా పరిసర ప్రాంతాలు టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండడం వల్ల భూకంపాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఇండియా ప్లేట్ యురేషియా ప్లేట్ను ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ ప్లేట్ల కదలికల వల్ల చైనా, ముఖ్యంగా టిబెట్, సిచువాన్, యునాన్ ప్రావిన్స్లలో భూకంపాలు సంభవిస్తున్నాయి. అటు 2008 తర్వాత చైనా సమీప ప్రాంతాల్లో భూకంపాలు తరచుగా రావడం కలవరపెట్టే అంశం. మే 2008లో సిచువాన్ ప్రావిన్స్లో 7.9 తీవ్రతతో భూకంపం సంభవించి సుమారు 90,000 మంది మరణించారు. అనేక ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. ఇక 2010 ఏప్రిల్లో క్వింగ్హై ప్రావిన్స్లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2,698 మంది మరణించారు. అటు 2013 ఏప్రిల్లో సిచువాన్లో 7 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 196 మంది చనిపోగా 2013 జూలైలో గామ్సు ప్రావిన్స్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 95 మంది ప్రాణాలొదిలారు. ఇక ఆగస్టు 2014లో యునాన్ ప్రావిన్స్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 617 మందిని బలి తీసుకుంది. ఇక డిసెంబర్ 2023లో గామ్సు క్వింగ్హై ప్రావిన్స్లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 126 మంది మృతి చెందారు. అటు పురాతన కాలంలోనూ చైనా, దాని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు ఎక్కువగా వచ్చాయి. భూకంప తీవ్రతను నమోదు చేసే సాధనాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. 2వ శతాబ్దంలో చైనానే తొలిసారిగా సిస్మోగ్రాఫ్ను తయారు చేసింది.